హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉషా క్వీన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం కేరళ స్టైల్లో వెజిటేబుల్ మిక్స్ కర్రీ చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను రండి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను, నోట్ చేసుకోండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా తీసుకొని ఇలా పొడుగ్గా కొంచెం పెద్ద ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 6 నుండి 10 టేబుల్ స్పూన్ల ఆయిల్ దాంట్లో యాడ్ చేసుకొని ఒక ఆనియన్ని ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజల్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ అనేవి 50% కుక్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా 50% కుక్ అయిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకును కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఈ మొత్తము ఒక 70% కుక్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. అంటే ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఒక కప్పు ఆలుగడ్డలను దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక కప్పు క్యారెట్లను కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కల్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు దొండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక మునక్కాయని కూడా ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు వంకాయ ముక్కల్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మొత్తం కలిసేలాగా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. మనం పోసిన నీరు మొత్తం కూడా ఇంకిపోయే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం రండి. ఇలా ఒక కప్పు పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి ఆ ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 6 పచ్చిమిరపకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి మిక్సీ జార్లో. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 2 పచ్చిమిరపకాయలను ఎక్కువ యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఈ మొత్తం కూడా వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా పెట్టి పక్కన పెట్టేసేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసేసుకోవాలి. దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏమీ అవసరం లేదండి. మీరు ఖచ్చితంగా పచ్చి కొబ్బరిని యూజ్ చేయాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, వెజిటేబుల్స్ మొత్తం కూడా ఇలా బాగా కుక్ అవ్వాలి. మనం పోసిన వాటర్ మొత్తం కూడా ఇంకిపోవాలన్నమాట. వెజిటేబుల్స్ అనేవి బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. అప్పటి వరకు బాగా కుక్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి. చూడండి, ఒక వెజిటేబుల్ తీసుకొని చూపిస్తున్నాను మీకు కట్ చేసి. ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలండి. అప్పుడే కూర టేస్ట్ అనేది పచ్చిగా లేకుండా బాగా కుక్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చి పచ్చిగా లేకుండా. తర్వాత ఈ వాటర్ మొత్తం ఇంకిపోయాక కూర మొత్తం ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా అనేది, ఆ కొబ్బరి పొడి మొత్తాన్ని కూడా ఈ కూరలో యాడ్ చేసేసుకోవాలి. కొబ్బరి పొడి అనేది కొంచెం ఎక్కువైనా ఏం కాదండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కూర అనేది చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ బ్రౌన్ రైస్లోకి కానీ రోటీలోకి కానీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. అప్పుడే అడుగంటకుండా ఉంటుంది కూర అనేది. జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేసి వేడి వేడి అన్నంలో లేదంటే చపాతీలో కానీ బ్రౌన్ రైస్లో కానీ సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది.
ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్లో పెట్టండి, నేను చేసి చూపిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.